హలో యూట్యూబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ లైఫ్. నేను మీ హరిత దీను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బేకరీ స్టైల్ పుడింగ్. ఎస్, మీరు విన్నది నిజమే. మరి మా దగ్గర మైక్రోవేవ్ లేదు, నో ప్రాబ్లం. మైదా కూడా అవసరం లేదు, హెల్దీగా తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 10 to 15 బిస్కెట్స్, మ్యారీగోల్డ్ లేకపోతే మీరు గుడ్డే కూడా తీసుకోవచ్చు. ఒక ½ లీటర్ దాకా చిక్కని కమ్మని మీగడ కట్టిన పాలు తీసుకుందాము. 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా తీసుకుందాము. 1.5 కప్పు పంచదార, అదేవిధంగా 3 కోడిగుడ్లు. వీటన్నిటినీ సిద్ధం చేసి పక్కన పెట్టుకుందాం. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని దళసరిగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల పంచదార వేసి కరగనిద్దాం. అవసరము అనుకుంటే 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ క్యారమలైజ్ చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కంప్లీట్గా సిమ్లో ఉండాలండి. లేదంటే మాడిపోతుంది, కలర్ రాదు, బ్లాక్గా అయిపోతుంది, స్మెల్ కూడా మాడిపోయిన స్మెల్ వచ్చేస్తుంది. కలరు బాగోకుండా స్మెల్ బాగోకుండా మనం ఈరోజు పుడింగ్ చేయలేము. చూసారా ఇక్కడ గోల్డెన్ కలర్లో ఏ విధంగా వచ్చిందో? మరి కాస్త సేపు కూడా కలుపుతూ ఉందాము. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా, ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత నేను 1 నిమిషం పాటు ఇంకా అటు ఇటు తిప్పి మరి కాస్త కలర్ కూడా రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే పక్కన పెట్టుకున్న కేక్ మౌల్డ్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. మీ దగ్గర కేక్ మౌల్డ్ లేకపోతే బాగా దళసరిగా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని మీరు పెట్టుకోవచ్చు. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 3 కోడిగుడ్లు, 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్, ముందుగా పక్కన పెట్టుకున్న పంచదార, ఆ 1/2 లీటర్ పాలు అన్నిటిని ఒకసారి మిక్సీ చేసుకున్నాను. మీకు అది చూపించలేదు. తర్వాత ఈ విధంగా బిస్కెట్స్ని బ్రేక్ చేస్తూ వేసుకున్నాను. మళ్ళీ ఈ మిశ్రమాన్ని నేను 2 to 3 మినిట్స్ మిక్సీ జార్లో వేసుకున్నాను. మిక్సీ వేసుకున్న తర్వాత చూసారా లంప్స్ లేకుండా ఏ విధంగా మిశ్రమం తయారైందో? దీనిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఆల్రెడీ మనం క్యారమలైజ్ చేసుకొని పక్కన పెట్టుకున్న మౌల్డ్ ఉంది కదా, దానిలోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ విధంగా చూడండి, క్యారమల్ కలర్ ఎంత బాగుందో, అంత బాగుంటుంది అనమాట మన పుడింగ్ కూడా ఈరోజు. దెన్ స్టవ్ ఆన్ చేసుకొని మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకే ఒక్క మైక్రోవేవ్ ఉంది కదా, దాన్ని పెట్టేద్దాం. ఏంటది చూడండి, టట్టడాయిన్, ఇడ్లీ పాత్ర. ఎస్, ఇడ్లీ పాత్ర మీద ఈ మౌల్డ్ పెట్టేసేసుకుందాం. అంటే ఇడ్లీ పాత్ర ఆల్రెడీ నేను 5 మినిట్స్ స్టీమ్ కోసం రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ మౌల్డ్ పైన కంపల్సరీ మూత పెట్టి క్లోజ్ చేసుకోండి. లేదంటే ఆ స్టీమ్డ్ వాటర్ అంతా దానిలోకి వెళ్తే ఉడుకుతూనే ఉండు అన్నట్టు ఉడుకుతూనే ఉంటుంది. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని అట్లీస్ట్ 45 మినిట్స్ ఉడకనివ్వండి. ఎంత కమ్మగా ఉందో! ఈ గుమ్మగుమ్మల వాసన మాత్రం నేను చెప్పటం కాదు, ఒక్కసారి పుడింగ్ ట్రై చేసి మీరు కూడా పీల్చి తీరాల్సిందే. తర్వాత ఉడికిందా లేదా అని నేను టెస్ట్ పెట్టా టూత్పిక్తో. ఉడికింది, టెస్ట్ పాస్ అయిపోయింది. తర్వాత రెఫ్రిజిరేటర్లో 6 to 8 అవర్స్ నేను దీన్ని కంప్లీట్గా ఉంచేశాను. 6 to 8 అవర్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇలా నేను నైఫ్తో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను. చూడండి, వీడియో క్లిప్లో చూపించిన విధంగా మీరు కూడా అలా చేసి ప్లేట్లో ఇలా ఉల్టాగా పెట్టుకొని ఇప్పుడు మౌల్డ్ని చిన్నగా, ఇక్కడ మా హస్బెండ్ అయితే సుతిమెత్తంగా తంతున్నాడు, దాన్ని తన్నకపోయినా అవసరం లేదు, స్లోగా తీయండి. వావ్, అది రిచ్ కలర్ అంటే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. ఇప్పుడు అర్థమైందా? కెరమలైజ్ చాలా జాగ్రత్తగా చేసుకోండి, కలర్ జాగ్రత్తగా ఉంచుకోండి అని నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్పాను? కంపల్సరీ ఎంజాయ్ చేయండి. మా హస్బెండ్కి అయితే కట్ చేయాలంటే ముందు భయం వేస్తుంది. ఎందుకంటే ఇలా పుడ్డింగ్స్ కానీ కేక్స్ కానీ ఏమన్నా ఉంటే మా బాబే కట్ చేస్తాడు. ఆ రోజు వాడికి ఖచ్చితంగా హ్యాపీ బర్త్డేనే. ఇయర్లో ఇట్లాంటి హ్యాపీ బర్త్డేలు వాడు చేసుకుంటూనే ఉంటాడు. అయినప్పటికీ మీకు కొంచెం డౌట్ ఉంటుంది, ఇది వీట్ ఫ్లోర్ కదా, బిస్కెట్స్తో చేశారు కదా, ఉడికిందా లేదా? డౌట్ క్లారిఫై చేద్దాం, ఎందుకంటే మేము కూడా పాస్ అవ్వాలి కదా. చూడండి, అన్ని సైడ్స్ పర్ఫెక్ట్గా ఎలా ఉడికిందో. వెరీ గుడ్. డౌట్ క్లియర్ అయిపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.